హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటే రోజు రోజుకి దిగజారుతూ ఉన్నాయా? హిందువుల మనోభావాల్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసే విధంగా ఉన్నాయా? ఎవరు ఒప్పు ఎవరు తప్పు అని ఆలోచించే లోపే సిట్ నివేదిక వచ్చి ఛార్జ్షీట్లో మెన్షన్ చేసిన పాయింట్స్ ఒక్కసారి కూటమిని డిఫెన్స్లో పడేశాయి. అయినా కూడా నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటూ ఉన్నారంటూ చంద్రబాబు నాయుడు గారు చాలామంది చెప్తున్నారు. అసలు ఈ గేమ్ అంతా అసలు దేని గురించి? పొలిటికల్ గేమా? లేకపోతే దేవుడి పైన వీళ్ళకు ఉన్నటువంటి చిన్న చూపా? లేదంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పేసి తనని రాజకీయాలకి ఒక ప్రజానీకానికి దూరం చేసే ప్రయత్నమా? ఇటువంటి చాలా సందేహాలు అందరిలో ఉన్నాయి. వీటి గురించి క్షుణ్ణంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మేజర్ పాత్ర ఈ తిరుపతి లడ్డు ఎలక్షన్లో ప్లే చేయబోతున్న మాత్రం వాస్తవం. అయితే ఈ విషయాల గురించి పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా దనగంటూ సెఫాలజిస్ట్గా మంచి పేరున్న ఇంద్రనీల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు మై స్టూడియో. సార్, మీరు ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ మీరు వర్క్ స్టార్ట్ చేశారని కూడా చెప్పారు, మీ టీంలు ఫీల్డ్లో ఉన్నాయని కూడా చెప్పారు. ఈ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏంటి సార్ ఇది? రోజు రోజుకి తిరుమల తిరుపతి లడ్డు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్రీశైలం అంటున్నారు. ఇట్లా వెళ్ళిపోతూనే ఉంది. ఏంటి కారణం అంటారు? ప్రధానంగా ఒకటి చూడండి, అందరూ ఏం మాట్లాడుతున్నారు, సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సిట్ రిపోర్ట్లో మళ్ళీ ఎన్డీఆర్ఏ రిపోర్ట్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇందులో జంతు కొవ్వు లేదు అనేది స్పష్టంగా వచ్చింది అని ఈరోజు డిబేట్లు నడుస్తుంది. అవును, అసలు ఎన్డీడీబీ ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు మాట్లాడేది ఇప్పుడు కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అని చెప్తున్నారు కదా. ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉంది అని ఎక్కడా చెప్పలేదు సార్. లేదు. అవును, ఇది ఎవరు చెప్పట్లా. ఏంటంటే అంటే అప్పట్లో ఉందని వచ్చింది రిపోర్టు, ఇప్పుడు లేదని వచ్చింది అనే భ్రమల్లో కొంతమంది అంటే ప్రజలను తోసేయాలని చూస్తున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా అసలు ఏం జరిగింది? ఫస్ట్ అసలు చూడండి సార్, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో అంటే వీళ్ళే అధికారంలో ఉన్నారు. వీళ్ళకి అనుకూలంగా తిరుమలకి ఈవోను మార్చుకున్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏఆర్ డైరీ నుంచి నెయ్యి వచ్చింది. ఉన్నాడు కదా ఇప్పుడు. అవును, ఈవో శ్యామలరావు వచ్చినప్పుడు కొన్నిటిలో క్వాలిటీ అంటే ఇప్పుడు తిరుమలలో ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తే వీటి క్వాలిటీ సరిపోవు అన్నప్పుడు కొన్ని ట్యాంకర్స్ రిజెక్ట్ చేయబడ్డాయి అన్నప్పుడు జనరల్గా గతంలో ఏమైంది అంటే, గతం అంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీ హయాం కాదు సార్, అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా మీరు కంపేర్ చేసుకుంటే రిజెక్ట్ అయిపోతే వెళ్ళిపోతే త్రూ అయినాయి లోపలికి వెళ్తాయి. అవును, త్రూ అయినాయి కొన్ని రిజెక్ట్ అయినాయి. సేమ్ ఒకే వెండర్ నుంచి వచ్చిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన వాటిలో కొన్ని త్రూ అయినాయి, కొన్ని రిజెక్ట్ అయినాయి. రిజెక్ట్ అయిన వాటిని మరలా మాకు ఇంకా డౌట్ ఉంది అని వీళ్ళు ఎన్డీడీబీకి పంపించాము, వాటిలో శాంపిల్స్ తీసి అన్నారు. ఇది చాలా క్లియర్గానండి. ఎందుకు చెబుతున్నానంటే నేను సిట్ రిపోర్ట్ కంటే ముందు జరిగినవి చెబుతున్నాను. ఓకే, ఎందుకంటే సిట్ రిపోర్ట్కు ముందే తేలిపోయింది ఇదంతా అబద్ధమని, కానీ వీళ్ళు ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఓకే, చూడండి, ఎన్డీడీబీకి శాంపిల్ పంపించామన్నారు. ఎన్డీడీబీకి శాంపిల్ పంపితే ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్ ఏమొచ్చింది? జనరల్గా ఏమైందంటే సార్, నెయ్యిలో ఎస్ వాల్యూ అని ఒక పర్టిక్యులర్ ఇండెక్స్ మనకి బ్లడ్ టెస్ట్ లాగా రేంజ్ ఉంటాయి కదా, మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత అని, ఆ మధ్య రిఫరెన్స్లో లేకుండా పెరిగితే ఏమై ఉండొచ్చు అనేది చెప్పారు వాళ్ళు. ఎస్ వాల్యూస్ ఆ శాంప్లింగ్ తీసినప్పుడు వాటిల్లో టెస్ట్ చేసినప్పుడు ఒక 5 రోస్లో రాశారు సార్. సస్పెక్టెడ్ కింద రిపోర్ట్ కింద రాశారు సస్పెక్టెడ్ అంటే అవకాశం ఉండిద్దని చెప్పారు, ఉంది అని చెప్పాల. ఎన్డీడీబీ ఏమేం చెప్పారు? వెజిటబుల్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్ లాంటివి, అండ్ అలాగే ఒక 5వ కాలంగా లార్డ్ అని చెప్పారు. అంటే జంతుకు ఉండే అవకాశం. అవును, అలాగే ఈ రిపోర్ట్లోని కింద కండిషన్స్ కొన్ని ఏమని రాశారు? ఒకే ఆవు నుంచి తీసిన పాలతో తయారు చేసిన నెయ్యికైతే ఈ రిపోర్ట్ వ్యాలిడేషన్ ఉండదు. ఓకే, బలహీనంగా ఎనర్జీ లెవెల్స్ లోగా ఉన్న అంటే బలహీనంగా ఉన్న ఆవుల పాల నుంచి తయారు చేసినదైతే కూడా ఎస్ వాల్యూస్ వేరియేషన్ ఉండొచ్చు, అవకాశం ఉంటుంది. అలాగే వీటికి పెట్టే ఫీడ్లో వెజిటబుల్ ఆయిల్స్ ఎక్కువగా ఫీడ్ చేసి ఉండా కూడా ఈ రిపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా రాశారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తే దాన్ని కూడా ట్రోల్ చేశారు. అసలు ఆ రిపోర్ట్లో కూడా ఎక్కడా కూడా జంతుకు ఉంది అని ఎక్కడా చెప్పబడలేదు, ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. వీళ్ళు ఏం చేశారు? ఆ రిపోర్ట్ పట్టుకొని జంతుకు
జంతు కొవ్వు కలిసింది, చివరికి అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డుల్లో కూడా జంతు కొవ్వు కలపబడింది ఈయన అని ఇంత వైల్డ్ ఎలిగేషన్స్ చేసేసారు. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను సార్. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ మీటింగ్ ఆ మీటింగ్లో చెప్పేటప్పటికి ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిందా రాలేదా? వచ్చింది. గుర్తుపెట్టుకోండి, జూలైలో టెస్టులకు పంపారు, అంటే ట్యాంకర్లు వచ్చింది జూలై, పంపింది ఎన్డీడీబీకి జూలై, రిపోర్ట్లు వచ్చింది కూడా జూలైలో వస్తే సెప్టెంబర్ 18వ తారీఖున మాట్లాడారు చంద్రబాబు గారు. అంత టైం ఎందుకు తీసుకున్నారంటారు? ఇది ఒక అవకాశవాద రాజకీయం చేయటం కోసం తయారు చేయించుకున్నది కాబట్టి. ఓకే, అంటే ఏదో పాయింట్ దగ్గర ఇది నొక్కితే వేరే సబ్జెక్టు డైల్యూట్ అయిపోవాలి, డైవర్షన్ అవ్వాలి. ఓకే, రైట్. సో ఆ డైవర్షన్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే సార్. బిఫోర్ దట్ మీరు చూడండి, సెప్టెంబర్ ఇప్పుడు జనరల్గా ఏమైందంటే రిపోర్ట్ వచ్చింది సార్, రిపోర్ట్ రాగానే చూసి క్షణికావేశంలో చిన్న ఇంటర్ప్రిటేషన్ అనువదించుకోవటంలో తప్పు జరిగిపోయి ఆవేశపడి మాట్లాడాల. 2 నెలల సమయం ఉన్నప్పుడు ఈ రిపోర్టు గురించి మనకు అర్థం కాకపోయినా, ఓకే ఇంగ్లీష్ మీడియాని వ్యతిరేకించే మనకు ఇంగ్లీష్ రాకపోయినా ఎవరో ఒక మేధావిని పక్కన కూర్చోబెట్టుకొని ఐఏఎస్ లాంటి వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్పుంటారు కదా. సో ఈ రిపోర్టు మీద పూర్తి అవగాహనతో జంతు కొవ్వు కలిసింది అని నిర్ధారించని రిపోర్ట్ చేతిలో పెట్టుకొని, అవకాశం ఉంది అని రిపోర్టుని చేతిలో పెట్టుకొని, కలిసిపోయింది అని హిందువుల మనోభావాలను, హిందువులను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలని దురుద్దేశంతో వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని సైతం లెక్క చేయకుండా మాట్లాడారు. అవును. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటము, గుడిమెట్లు కడగటం, ఇవన్నీ అంటే లైవ్లో మనం చూసాం ఏమేమి జరిగినాయి అనేది. సడన్గా సనాతన అవతారము అంటే అది సాలించడం అంటారో మరి ఎలా చెప్పాలి మనం, అది అంటే ఆవిర్భవించి అది సాలించడం కూడా అయిపోయింది. ఇవన్నీ మనం చూసాం. కానీ కమ్ బ్యాక్ టు సబ్జెక్ట్, ఈ 4 ఏవైతే రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఉన్నాయో, ఇప్పుడు సిట్ వచ్చి సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టుతో కలిసి సిట్ ఏర్పాటు చేసి రన్ చేసిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటి, ఈ ట్యాంకర్లు కొన్ని రిజెక్ట్ అయినవి ఏఆర్ డైరీకి వెళ్లకుండా వైష్ణవి డైరీకి వెళ్ళి మళ్ళీ అవే తీసుకురాబడ్డవి, అవి ఈసారి పాస్ అయ్యి లోపల వాడబడ్డాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి చెప్పారు, పేరు నేను కూడా మాట్లాడారు. ఇక్కడ జరిగిన దానికంటే కూడా అనుమానాలు ఏంటి చెప్తా చూడండి. ఇప్పుడు సామాన్యులు మనలాంటి వాళ్ళకి అర్థం అవ్వాల్సిందేంటి సార్, ఈ రోజున టెస్ట్ చేసాం, రిజెక్ట్ అయింది, నిల్వ పెరిగే కొద్దీ ఇంకా స్పాయిల్ అయింది, అంతే కదా బేసిక్ రూల్. అవును. ఈ రోజు ఉన్న ఫ్రెష్నెస్ రేపటికి అలా తగ్గుతూ ఉంటుంది కదా. ఈరోజు రిజెక్ట్ అయింది, ఒక 2-3 రోజుల తర్వాత పాస్ అయింది అంటే ఎలా అవుతుంది? ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో టెస్టింగ్లో తప్పుందా? 2 కారణాలు. ఫస్ట్ టైమే పాస్ అయిన దాన్ని గతంలో ప్రభుత్వం మీద నిందయటం కోసం రిజెక్ట్ చేశారా మీరు? వాంటెడ్గా రిజెక్ట్ చేశారా? లేదు అంటే క్వాలిటీ లేని నెయ్యిని డబ్బులు తీసుకుని అలో చేశారా? రెండోసారి. అంతే కదా. ఒకటి అయితే మొదటిసారి రిజెక్ట్ అయింది, రెండోసారి రిజెక్ట్ అవ్వాలి. అవును. ఎన్డీడీబీ దాకా మాట్లాడుతున్నాను నేను జనరల్గా, జస్ట్ అక్కడక్కడే సార్. లోకల్ ల్యాబొరేటరీలో ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది, రెండోసారి కూడా రిజెక్ట్ అవ్వాలి. వీటిలో ఫస్ట్ టైం రిజెక్ట్ అయ్యింది, రెండోసారి రిజెక్ట్ అయితేనేమో టెస్టింగ్ కరెక్ట్గా ఉన్నట్టు. అవును. అలా అవునప్పుడు ఫస్ట్ టైం అది కరెక్ట్దే వచ్చినా ఇంటెన్షనల్గా రిజెక్ట్ చేసి ఉండాలి. ఓకే. లేదు రెండోసారి కల్తీ నెయ్యిని డబ్బులు తీసుకొని అలో చేసి ఉండాలి. అంతే. ఈ 2 పాసిబిలిటీస్. అంతే కరెక్ట్. మూడో పాయింట్ ఏంటి అంటే రిజెక్ట్ అవ్వని నెయ్యి అంటే అసలు వచ్చిన నెయ్యి వేరు, వీళ్ళు అసలు శాంపిల్ పంపింది వేరేదై ఉంటే అది ఇంకా ఎన్డీడీబీకి అది ఇంకా 4-5 days ఆగింది మధ్యలో, ఎక్కడ తీసుకెళ్లారు అది వేరు. అదే ట్యాంకర్ తీసుకెళ్లి ఓ పర్టికులర్ ప్లేస్ లో పెట్టి మళ్ళీ తెచ్చారనేది. నేనేమంటున్నానంటే ఫస్ట్ టైం రిజెక్ట్ అయ్యి తర్వాత అదే నెయ్యిని ఎలో చేసినప్పుడు కల్తీ నెయ్యి కానప్పుడు అంటే మీరు కల్తీ రిపోర్ట్ కోసం శాంపిలే వేరేది పంపించుండొచ్చు కదా. ఎందుకంటే వీళ్ళు ఎల్డీడీబీకి పంపిన శాంపిల్ కు సంబంధించిన ట్యాంకర్ అయితే రిజెక్ట్ అవ్వదు, రెండోసారి కూడా రిజెక్ట్ అయింది కదా మరి. ఆ నెయ్యి కాకుండా శాంపిల్ వేరేది కూడా పంపుండొచ్చు కదా వీళ్ళు. అవును. అంటే ఇది ఏ కోణంలో చూడాలి మనం? హిందువులందరినీ వైఎస్ఆర్సీపీకి దూరం చేయాలి అంటే ట్యాంకర్ రిజెక్ట్ చేసి దాంట్లో నెయ్యిని మనం శాంపులింగ్ పంపించామని చెప్పి ఆ శాంపుల్లో జంతు కొవ్వు ఉంది అని టెస్టింగ్ రిపోర్ట్ తెప్పించుకొని
ఈ విధంగా హిందువుల్ని పర్మనెంట్గా వైఎస్ఆర్సీపీకి దూరం చేస్తే ఒక పార్టీ సమాధి అయిపోతుంది అర్థమైపోద్ది అనుకుంటున్నారా అనుకొని చేసి ఉండొచ్చు కదా. ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? ఈ సిట్ సేమ్ టెస్టింగ్ లో ఒకసారి రిజెక్ట్ అయింది, రెండోసారి ఎలా పాస్ అయింది. అండ్ ఇంకోటి సార్, అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి వచ్చినప్పుడు అక్కడ నెయ్యి టెస్టింగ్ సంబంధించిన పెద్ద యూనిటే ఉందంట. వాళ్ళు టెస్ట్ చేసే లోపలికి పంపుతారంట. ఇన్ని జరిగినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కల్తీ ఎలా జరుగుతుంది లడ్డులో కల్తీ జరగదు సార్. మేబీ వెండర్ ఏదన్నా ఇంటెన్షనల్గా కొన్ని అంటే లాభాల కోసం కొంత పామాయిల్ లాంటి కలిపి ఉండొచ్చు. నేను కలిపారు అని నేను నమ్మను, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నమ్మను. వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరు తప్పు చేయరు అనేది నా భావన. ఆ భావన ఇంకా నమ్ముతున్నారు. నేనేమంటా, ఏదన్నా వెండర్ ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. ఆ టెస్టింగ్లు అంత ప్రాపర్గా ఇక్కడ అవుతున్నప్పుడు ఏదన్నా జరిగితే అది రిజెక్ట్ అయిపోతుంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పే దాంట్లో కొత్త వెర్షన్ తీసుకొచ్చారు. అంటే జంతు కొవ్వు లేదు అనేది ఒకటి, ఏదన్నా కల్తీ చేయి వాడబడింది అంటే అది టీడీపీ హయాంలోనే జరిగింది అనేది సిట్ రిపోర్ట్లో క్లియర్గా ఉండటం ఒకటి. అంటే 2022 నుంచి జరిగి ఉండొచ్చు అన్నారు, ప్రస్తుతం అయితే జరిగిందని కన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఈ ట్యాంకర్ లోపలికి వెళ్ళి ఇప్పుడే కదా, వీళ్ళ హయాంలోనే కదా, ఆ ట్యాంకర్ని ఇయ్యే కదా వీళ్ళు ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి మాట్లాడింది. అంటే అన్ని రకాలుగా గతంలో జరిగి ఉండొచ్చు, ప్రస్తుతం అయితే జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది. ఓకే. సో సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజల్ని ఇంతలా తప్పుదారి పట్టించిన తర్వాత మనం ఏదో ఒకటి లేదు అని చెబితే అసలు ఎవరినైతే వైఎస్ఆర్సీపీకి దూరం చేయాలనుకున్నామో వాళ్ళు మనకు దూరం అవుతారు అనే పరిస్థితి వచ్చిన తర్వాత డిఫెన్స్లో పడ్డారు. ఓకే. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అసలు 0% నెయ్యి అది. ఓకే. సింథటిక్ రసాయనాలు పామాయిల్ లాంటివి కలిపి నెయ్యిలాగా సుగంధ వాసనలు వచ్చేలాగా నెయ్యిలాగా చేశారు. అసలు 0% నెయ్యి అనేది నిన్న ప్రెస్ మీట్లో కానీ సిట్లో కానీ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, 0% నెయ్యి ఏఆర్ డైరీ పంపు ఉంటే మీరు 2 రకాల తప్పులు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఓకే, టెస్టింగ్ త్రూ అయిన దాంట్లో కూడా నెయ్యి లేనట్టే కదా. అంతే కదా. మరి వీళ్ళు అసలు నెయ్యి 0% అంటే టెస్టింగ్ పాస్ అయ్యి లోపలికి ఫస్ట్ టైం వెళ్ళిన ట్యాంకర్లో ఉన్నది కూడా నెయ్యి కాదు. అంతే కదా. అది కూడా టీటీఏపీ హయాంలోనే జరిగిందిగా. రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చింది కూడా నెయ్యి కాదు. దాన్ని అలౌ చేసింది మీరే. అర్థమైందా? అవును. నెక్స్ట్ ఎన్డీడీబీకి పంపిన శాంపిల్లో కూడా నెయ్యి లేదు. మరి వాళ్ళు నెయ్యి లేదని చెప్పలేదు కదా. వాల్యూస్ వరకే చెప్పారు కదా. అంటే ఇన్ని రకాలుగా దొరికేస్తే వీళ్ళు ఏమనుకున్నారండి సార్, కేంద్రంలో ఉంది మనమే, రాష్ట్రంలో ఉంది మనమే అధికారంలో. ఒకప్పుడు సిబిఐని మన రాష్ట్రంలోకి రాకుండా జీవో పాస్ చేసాం. అవును. ఇప్పుడు పైన కింద మనమే కాబట్టి సిబిఐని అలో చేద్దాం. సిబిఐ అయినా సిట్ అయినా మన స్టేట్ గవర్నమెంట్ కమిటీ అయినా ఏదైనా మనవాళ్లే కదా, మనం ఏది చెబితే అది ఇస్తారనుకున్నారు. ఇంత ఊహించలే వాళ్ళు. ఎందుకని మరి అంత దాటిపోయారు వీళ్ళు? ఇక్కడ కమ్ బ్యాక్ టు డైవర్షన్ పాలిటిక్స్. ఓకే. అసలు సెప్టెంబర్ 18నే ఎందుకు ఇది అనౌన్స్ చేశారు, దీని గురించి చాలా ఆలోచించాం మేము. ఓకే. అంటే జనరల్గా చంద్రబాబు గారు డైవర్షన్ పాలిటిక్స్కి బ్రాండ్ అంబాసిడర్, మాస్టర్స్ చేశారు అనుకున్నాం. గ్రాండ్ మాస్టర్ అనాలని. ఓకే, గ్రాండ్ మాస్టర్ అయినా. అలాంటిది ఎంతసేపటికి ఏం ఆలోచించామంటే సార్, మీరు గుర్తుపెట్టుకోండి, జూన్ 4న ఎలక్షన్ కౌంటింగ్ జరిగి రిజల్ట్స్ వచ్చాయి. జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు గారు. అవును. జూన్ 12 నుంచి సెప్టెంబర్ 18కి 100 రోజులు పాలన సార్. ఓకే, 100 days. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 100 days పాలన, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు, ఈ పాలన మీద సమీక్ష పెట్టి ప్రజలకు చెప్పారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు 19లో. ఓకే. సో వీళ్ళు అలా ట్రోల్ చేస్తున్నారు, మీ 100 రోజుల పాలన మీద సమీక్ష పెట్టే దమ్ముందా అనే విధంగా రెచ్చగొడుతున్నారు. ఒక పక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూటమి వాళ్ళని రెచ్చగొడుతున్నారు, అంటే ట్రోల్ చేస్తున్నారు. ఓకే. అదే సమయంలో బొడమేరు వాగు గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 దాకా విజయవాడని ముందెచ్చి వాళ్ళకి నష్టపరిహారాలు ప్రాపర్గా ఇవ్వలేకపోవటం, అవినీతి అనేది కామన్గా జరిగిపోయింది, 5-10% పోకుండా ఉంటాయి అని మాట్లాడటాలు, 15% పోకుండా, ఇవన్నీ కామను, ఇది యాక్సెప్టబుల్ కరప్షన్ అనే విధంగా చంద్రబాబు నాయుడు పవన్ గారు మాట్లాడటము. అవును అవును, బాగా వీటి మీదే ఫోకస్ ఉంది. 100 days పాలన, బొడమేరు, ఇలాంటి ఇన్సిడెంట్స్ నడుస్తుంది. సో అందరూ ఏమనుకుని ఉంటారు, వాటిని డైవర్ట్ చేయడానికి ఇది మాట్లాడారు అనుకునేది ఒక మేధా వర్క్ కాదా. సో ఇంత
పెద్ద రిస్క్ చేయరు, ఇంత పెద్ద వైల్డ్ అంటే మేము కూడా అదే అనుకున్నాం, డైవర్షన్ పాలిటిక్స్లే. లేకపోతే ఎన్డీడీబీ రిపోర్ట్లో లేని దాన్ని ఉందని అంత ప్రచారం చేయటం, వెంటనే సనాతనగా ఒకళ్ళు ఆవిర్భవించటం, ఈడ మాధవీలత గారు భజన చేసుకుంటూ ట్రైన్లో రావటం, గుడి మెట్లు గడగటాలు, ఫ్యామిలీని తీసుకొచ్చి తిరుమలకి తలనీలాలు ఇప్పీటాలు, అసలు ఏమన్నా స్టోరీ నడిచిందా? బాగా వ్యక్తి కట్టించారు. సో మేము ఇంక్లూడింగ్ నాలాంటి వాళ్ళం కూడా మేము డైవర్షన్ పాలిటిక్స్ లాగే నేను ఫీల్ అయ్యా. ఎందుకంటే రిపోర్ట్లో లేనిది కాబట్టి. ఓకే, వీళ్ళు మాట్లాడుతున్న ప్రతిదీ రిపోర్ట్కి మ్యాచ్ అవునప్పుడు భూమి చేస్తూ వెళ్ళిపోతున్నారు అనుకున్నాం. కానీ సార్ ఎంత పెద్ద డైవర్షన్ దేశమే యాక్సెప్ట్ చేయలేని అంతర్జాతీయ స్థాయిలో వెంకటేశ్వర స్వామికి ఇంత పేరు ప్రతిష్టలు అంత ఉన్నప్పుడు ఇంత పెద్ద డైవర్షన్ ఎందుకు చేస్తారా, ఎందుకని ఇప్పటికీ స్ట్రైక్ అవ్వాల. ఆల్ ఆఫ్ సడన్ మొన్న చెక్ చేస్తే సార్, సెప్టెంబర్ 18వ తారీఖున జంతు కొవ్వు కలిసింది అని వైల్డ్ ఎలిగేషన్స్ చేసి డ్రామా స్టార్ట్ చేసేశారు. సెప్టెంబర్ 19న ఎలక్షన్లకు సంబంధించిన ఫామ్ 20 అప్లోడ్ చేశారు ఎలక్షన్ కమిషన్ డేటాబేస్. సెప్టెంబర్లో అప్లోడ్ చేశారు. ఒక్కరోజు తేడా. సెప్టెంబర్ 18న కొవ్వు గురించి మాట్లాడారు, లడ్డు గురించి మాట్లాడారు. 19న ఫామ్ 20 అప్లోడ్ చేశారు. అంత టైం తీసుకుంటారు సార్. ఫామ్ 20 పరిస్థితి కూడా మీకు చెప్తా. ఫామ్ 20 అనేది ఎలక్షన్ రిజల్ట్ రోజు ఫైనల్ రిపోర్టు ఫామ్ 20 ఆ రోజే కంప్లీట్ అయిపోతుంది. అవును. ఫామ్ 20 మీద రిటర్నింగ్ ఆఫీసరు, ఎలక్షన్ అబ్జర్వరు సైన్ పెట్టిన తర్వాతే ఫామ్ 21 రిలీజ్ చేస్తారు. అంటే గెలిచిన అభ్యర్థి యొక్క డిక్లరేషన్. అవును. గెలిచిన అభ్యర్థులు అందరు డిక్లరేషన్ ఇస్తేనే కదా మీరు ప్రమాణ స్వీకారాలు చేసి జూన్ 12న ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఎందుకు ప్రమాణ స్వీకారం చేసింది? ఎన్నికల్లో ఈవీఎంలో అవకతవకలు జరిగినాయని సెఫాలజిస్టులు చెబుతున్నారు, వైసీపీ వాళ్ళు పోరాడుతున్నారు, కేసులు వేశారు. ఆ సందర్భాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 17Cని 20తో మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి అంటే 20 ఇవ్వమంటే ఇవ్వట్లేదు, వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు, వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టేశారు, రీకౌంటింగ్ అప్లై చేసిన వాళ్ళకి మాక్ పోలింగ్ చూపిస్తున్నారు. ఒక పక్క విధ్వంసం, దాడులు స్టార్ట్ అయిపోయినాయి రాష్ట్రం అంతా. ఈ ఫామ్ 20ని పదే అడుగుతుంటే 108 రోజుల తర్వాత, ఇది కౌంటింగ్ నుంచి 108 రోజుల తర్వాత అప్లోడ్ చేశారు. మీకు గుర్తుందో లేదో, రామస్థాన్ గారు నేను చాలా మంది మాట్లాడాం. 108 రోజులు పట్టింది సార్. ఎక్కడ దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వారానికి మించి పట్టని వరకు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 108 రోజుల తర్వాత అప్లోడ్ చేశారు. ఈ ఫామ్స్ అన్ని అభ్యర్థి డిక్లరేషన్ ఇవ్వడానికి ముందే రెడీ అయిపోతే ఎందుకు బహిర్గతం చేయాలి? అది చెయ్యాలి అంటే ఇంత పెద్ద డైవర్షన్ చేయాల్సి వచ్చింది చూడండి. ఎందుకని? అందుట్లో ఏముంది సార్? దాని మీనింగ్ ఏంటి సార్? ఈవీఎంలో అవకతవకలు జరిగినాయి, ఎలక్షనే కరప్టెడ్ అని. ఓకే, మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్ క్రమంగా జరగలేదంటానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి మీకు? ఓకే, సో సరే అప్లోడ్ చేశారు కదా. మీరు ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మీకు చాలా క్లియర్గా ఉంటుంది, మీకు పంపిస్తా చూడండి. సెప్టెంబర్ 19th అప్లోడ్ చేసినట్టు. నేను 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఫామ్ 20లు డౌన్లోడ్ చేసి చూసేసాను. ఓకే, మీకు ఆ డేటా కూడా ఒక 1 వీక్లో ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తాను మీకు. మంచిది సార్, చేద్దాం. 135 నియోజకవర్గాలకు సంబంధించిన ఫామ్ 20ల్లో స్టాంప్ లేదు సార్. ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ దగ్గర స్టాంప్ లేదు. స్టాంప్ లేకుండా అప్రూవ్డ్ అది కాదు కదా. 79 నియోజకవర్గాలకు సంబంధించిన వాటిలో స్టాంపు ఉంటే సైన్ లేదు, సైన్ స్టాంపు ఉంటే డేట్ లేదు. ఓకే, ఒక 30+ అసెంబ్లీలకి అయితే ఎంటైర్ డాక్యుమెంట్లో డ్రాఫ్టింగ్ డేట్ కూడా లేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తా చూడండి. 175 నియోజకవర్గాల ఫామ్ 20లో ఎక్కడ ఎలక్షన్ అబ్జర్వర్ సైన్ లేదు. అంటే అబ్జర్వరే లేడా? పెట్టాలి. రూల్ బుక్ ఉంది కదా, రూల్ బుక్ ఉండేది కదా, రూల్ బుక్లో ఫామ్ 20లో ఆర్ఓ సైన్ చేసిన తర్వాత ఎలక్షన్ అబ్జర్వర్ కూడా సైన్ చేస్తేనే అది లీగల్ డాక్యుమెంట్ కింద కౌంట్ చేస్తారు. ఈ ఫామ్ 20లో వాళ్ళిద్దరు సైన్లు కంప్లీట్ అయితే దాన్ని ఫైనల్ రిజల్ట్ అంటారు. ఆ ఫైనల్ రిజల్ట్ తర్వాతనే గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఫామ్ 21 ఇస్తాం. అవును. ఫామ్ 21 తీసుకొని అధికారం ఫామ్ చేసుకొని ప్రమాణ స్వీకారాలు చేసేసుకొని మంత్రి పదవులు తీసేసుకొని పదవులు ఎంజాయ్ చేస్తూ మీరు 108 రోజుల తర్వాత అప్లోడ్ చేసిన దాంట్లో ఎలక్షన్ అబ్జర్వర్ సైన్ ఒక్క చోట లేదు. 139 షీటుల్లో రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం ఉంది, స్టాంప్ లేదు, రౌండ్ సీల్ లేదు. ఇన్ని అవకతవకల మధ్య ఎలక్షన్ సవ్యంగా జరిగిందని ఇప్పటికి కూడా నమ్మంటారా సెఫాలజిస్టులని? ఇది పెద్ద అంటే ఎలక్షన్ అధికారం చేజిక్కించుకున్న దాన్ని బయటపడకుండా ఉండడానికి ఇంత పెద్ద డైవర్షను. ఓకే, ఇది బుడమేరు వాగును సంబంధించి ఒక పద్ధతి అయితే, ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మభ్యపెట్టి
మెయిన్ ఎలక్షన్ మొత్తాన్ని ఎలక్షన్ మొత్తానికి సంబంధించిన డేటాని ఈ విషయంలో రాష్ట్రమంతా ప్రజలు పార్టీలు ఎలా బయటపడాలి దీని నుంచి, వెంకటేశ్వరరావు మమ్మల్ని కాపాడు ఈ నింద నుంచి బయటకు తీసి వాళ్ళు ప్రార్థయపడుతూ పూజలు చేసుకుంటుంటే డైవర్షన్ పాలిటిక్స్లో సెప్టెంబర్ 19 నేను అప్లోడ్ చేశాను. మొత్తానికి అసలు దీనిపైన ఎవ్వరు దృష్టి పడకుండా పక్కగా లేపేశారు. అమ్మ బాబోయ్, నాకు షాక్. నిజంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉండే సార్, నేను ఇస్తాను. ఓకే ఓకే, చాలా డీటెయిల్డ్గా ఉండే నా దగ్గర, ఇస్తాను కూడా. ఎందుకు ఎలక్షన్ వెబ్సైట్లో ఉండి ఎవరైనా చూసుకోండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఓకే ఓకే, ఎవరైనా చూసుకోవచ్చు. నేనేమంటున్నానంటే అవకతవకలోనే కంటే కూడా రూల్ బుక్ను ఫాలో అవ్వకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క అశ్రద్ధ, నిర్లక్ష్యం ఇవైతే పక్కా కదా. వాటిని కదా. ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఒక జెన్యూన్ ఎలక్షన్ నడుపుతున్నారని ఎలా భావించాలి? మరి దీనిపైన ఎలక్షన్ కమిషన్ మనం ఏమైనా చేస్తారు సార్, కంపల్సరీ దీని మీద కూడా నెక్స్ట్ యాక్షన్స్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి జరిగిపోయింది, ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగకూడదు కదా. అవును. ఒకటి. సో ఇది ఒక పెద్ద డైవర్షన్ పాలిటిక్స్లో ఎంత పెద్ద డైవర్షన్ చేస్తారు కదా. ఇప్పుడు జంతు కొవ్వు లేదు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనే స్థాయికి వచ్చి ఉంది అని చెప్పించాలని చూస్తున్నారు. అంటే ఇప్పుడు కూటమికి ఫాలో అయ్యే క్యాడర్ అవ్వచ్చు, కూటమిలో ఉన్న నాయకులు అవ్వచ్చు, ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వీళ్ళు ఆ డాక్యుమెంట్లో లేనిది ప్రచారంలోకి తీసుకొచ్చి ఒక పార్టీని దెబ్బకొట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్కి వాడిన దాన్ని ఇప్పుడు లేదు అని చెబితే డైజెస్ట్ చేసుకోలేక ఏదో విధంగా ఉంది అనే దాకా దీన్ని కొనసాగించాలనే స్థాయిలో ఉంది. ఇంకొన్ని ప్రశ్నలు సార్, అంటే అనుమానాలు చెప్తా చూడండి. పార్థసారథి గారు, కొలుసు పార్థసారథి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, జంగా కృష్ణమూర్తి గారు, వీళ్ళంతా ఇప్పుడు టీడీపీలో ఉన్నారు కదా, మెంబర్లే కదా, పాలక మండలిలో కూడా ఉన్నారు కదా. ఒకళ్ళిద్దరైతే పర్చేసింగ్ కమిటీ చైర్మన్ అండ్ మెంబర్గా కూడా ఉన్నారు కదా. మరి పర్చేసింగ్ కమిటీతో సంబంధం లేకుండా నెయ్యి కొనుగోలు టెండర్లు జరగవు కదా. మరి వీళ్ళు ఎవరిని ఎందుకు విచారించలా? ఎందుకు విచారించలా? వాళ్ళు టీడీపీలో ఉన్నారనే, ఇప్పుడు కూటమిలో భాగస్వాములనే. ప్రజలకు తెలియదు కదా ఈ విషయాన్ని, ఎవరు ప్రశ్నించట్లేదు కదా. ఎందుకని అంటారు? పార్థసారథి గారు నిన్న 9 మందిలో పాటు ఆయన కూడా కూర్చుంటున్నారు, ఆయన కూడా మాట్లాడుతున్నారు. మీరు కూడా ఒకవేళ ఆ రోజు తప్పు జరిగితే మీరు కూడా బాధ్యులే కదా. మీరు కూడా బోర్డులో ఉన్నారు కదా. ప్రశాంత్ గారు కూడా ఉన్నారు కదా. ఇదొకటి. మళ్ళీ నిన్న ఇప్పుడు ఎలా అయినా ఏదో ఒకటి కలిసిందని చెప్పాలని చూస్తున్నారు. నిన్న కానీ ప్రెస్ మీట్ గురించి మాట్లాడదాం 5 minutes ప్లీజ్. ప్రెస్ మీట్లో పయ్యావుల కేశవ్ గారు చాలా క్లియర్గా ఎన్డీడీబీ రిపోర్ట్లో అవి ఉండే అవకాశం ఉందనే చెప్పారు. ఆయన ఉంది అని చెప్పలా. అవును. నెక్స్ట్ పర్సన్కి వెళ్ళే తర్వాత ఉందని చెప్పేస్తున్నారు ఎన్డీడీబీ రిపోర్ట్లో. చూడండి, అంటే ఆ ప్రెస్ మీట్లోనే ఎలా ఉండిందంటే రిపోర్ట్ని కరెక్ట్గా అనలైజ్ చేసి చెబుతున్నారు ఒక అతను, ప్రజలకి ఇది అవకాశం అనే పదం తీసేసి ఉందనే దానికి తీసుకెళ్ళిపోతున్నారు. సో కొత్తగా ఎన్డీఆర్ఐ చెప్పాల్సిందో లేదు అంటే సిట్టు చెప్పటమో ఇవన్నీ కాదు, అసలు అది లేదు అనేది ఫస్ట్ రిపోర్ట్లోనే ఉంది. ఎన్డీడీబీ ఫస్ట్ రిపోర్ట్లోనే ఉంది, క్లియర్గా ఉంది. సారీ, ఆ విషయాన్ని ఆ కింద ఏమేమి మెన్షన్ చేశారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రోల్ చేశారు మళ్ళీ. అవును, ట్రోల్ చేశారు. అది ఒక ప్రెస్ మీట్లో మనం చూస్తుంటే ఫస్ట్ ఏమో ఎన్డీడీబీ రిపోర్టు ఇందులో లేదని చెప్పారన్నారు. ఆ తర్వాత వరుసగా వెళ్ళే కొద్దీ ఉందని చెబుతూ ఉన్నారు. అసలు అక్కడే తెలిపోలా. ఈ మన పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంత ముందు రోజేమో ఒక విధంగా మాట్లాడారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండగానే ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. మనం కూటమిగా ఉన్నాం, కేవలం మేము పోరాడితే సరిపోదు, మనం కూటమిగా ఉంటే మనం గెలవగలము, విడిపోతే ఓడిపోతాము అనేది మనకి ఇదివరకు అర్థమైంది. ఈ విషయంలో కానీ వైఎస్ఆర్సీపీ మీద నింద మోపి ప్రూవ్ చేయలేకపోతే మనం కూటమిగా ఉండా కూడా ఓడిపోతాం, సహకరించండి అంటే సహకరిస్తున్నట్లు ఉంది జనసేన అండ్ బీజేపీ. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడారు. మన ప్రెస్ మీట్లో మీరు నోటీస్ చేస్తే తను చదివి తెలుసుకొని ఆవేశపడినట్టు ఎక్కడ చెప్పట్లా. ముఖ్యమంత్రి గారు నాకు చదివి వినిపిస్తే అంటే ప్రాంప్టింగ్ చేస్తే దాన్ని నేను విని అంటే ఇలా మాట్లాడాను అనే వెర్షన్ తీసుకెళ్తున్నారు ఇప్పుడు కొత్తగా. అంటే చంద్రబాబు నాయుడు పైన రేపు ఏదన్నా డేంజర్ బెల్స్ మోగితే మాకు సంబంధం లేదనే స్థాయిలో, అంటే చాలా తెలివైన నిర్ణయం ఇది. ఓకే ఓకే. బీజేపీ మాధవ్ గారు మాట్లాడినా కూడా ఇంకా పార్టీ స్టాండ్ కూటమిలో ఉండారు కాబట్టి జంతు కొవ్వు అనే సబ్జెక్ట్ మీదకి వెళ్ళాతను ఆయన వెళ్ళలేదు. అవును, కల్తీ అన్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా గుళ్ళ మీద దాడులు జరిగినాయని మాట్లాడారు. కానీ ఇప్పుడు అంతకు మించి జరుగుతున్నాయి కదా, చాలా జరుగుతున్నాయి.
నెక్స్ట్ పరకామణి కేసు మాట్లాడారు మళ్ళీ. పరకామణి కేసు ఎలా చేస్తారా, సెటిల్మెంట్ చేస్తారా, మీరు డబ్బులు ఇంతే దోసుకున్నాడు ఇంత ఇచ్చాడని చెబుతారా అంటున్నారు. బాబు అది టీటీడీ చేసింది కాదు, కోర్టులో లోక్ అదాలత్ అంటే కోర్టులో జరిగిన సెటిల్మెంటు. అది రాజ్యాంగం, జ్యుడిషియరీ ఇవి ఇచ్చిన వెసులుబాట్లు. నువ్వు ప్రజలను ఎందుకు మభ్య పెడతా? వీళ్ళ అధికారంలో కూడా మన గుళ్ళో ఇలాంటి సెటిల్మెంట్ ఒకటి చేశారు వీళ్ళు కూడా ఆంధ్రాలో. మరి దాంతో ఎందుకు కంపేర్ చేయవు? నెక్స్ట్ ఏం చెబుతున్నారు, ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తాన్ని ఎట్లా కొట్ట పామాయిలు అవన్నీ చెప్పి లేదు అంటే ఇది కల్తీ, అసలు నెయ్యే లేదు అని వెర్షన్ తీసుకురావాలనుకుంటున్నారు. రేపు అది కూడా బౌన్స్ బ్యాక్ అయితే. ఎందుకైతే అంటే వీళ్ళు వాడిన నెయ్యంతా కల్తీ అని ఒప్పుకోవటం రేపు. అవునంతే కదా, టీడీపీ హయాంలో వాడి నెయ్యంతా అసలు నెయ్యి లేని వాడేమని ఒప్పుకోవాలి ఇప్పుడు ఈ 18 నెలలు. సో ఇంకా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు వాళ్ళు. అంటే దీని ఎక్స్టెన్షన్ ఎట్లాగోట్లా మా నాయకుడు చేసిన ఆరోపణలు నిజమైనవే, వైసీపీని ఇబ్బంది పెట్టడానికి కాదు, నిజమైన ఆరోపణలను ప్రూవ్ చేసుకునే దాంట్లో సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు వీళ్ళు. అంటే డిఫెన్స్లో పడిపోయారు. ఇంకోటి ఏమర్థమవుతుంది అంటే టీడీపీ జనసేనని ప్రజలు నమ్మట్లా హిందువులు. మా క్రెడిబిలిటీ పోయింది బాబు, మీరు కొంచెం నెత్తుకోండి అని బీజేపీని అడుగుతున్నట్లు ఉంది. కానీ సార్ మీరు ఇప్పుడు బీజేపీ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ ఇష్యూ జరిగి దగ్గర సంవత్సరం దగ్గరలో అవుతుంది. ఇప్పటి వరకు నిజంగా కల్తీ జరిగితే, నిజంగా దేవదేవుని ప్రసాదంలో కల్తీ నెయ్యి కానీ ఇలా అడల్ట్రేషన్ ఏదైనా జరిగినా కూడా బీజేపీ పార్టీ ఊరుకుంటుందా? అమిత్ షా ఊరుకుంటాడా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు అసలు ఊరుకుంటారా? హిందూ సంఘాలు ఊరుకుంటాయా? లేకపోతే స్వాములుగా పేరుగాంచిన పీఠాధిపతులు ఎవరైనా విషయాన్ని ఊరుకుంటారా? ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ ఇన్సిడెంట్ జరగగానే మాధవీలత గారు ఆవేశపూరితంగా ట్రైన్లో భజన చేసుకుంటూ వెళ్ళారు. అంతే స్పీడ్లో రిటర్న్ వచ్చి సారీ చెప్పేశారు. ఆ తర్వాత బీజేపీ నుంచి ఒక మాట కానీ ఒక స్టేట్మెంట్ కానీ దీంట్లో వైసీపీ తప్పు చేసిందని కానీ అపచారం జరిగిందని కానీ కల్తీ జరిగిపోయిందని కానీ బీజేపీ ఎక్కడ స్టాండ్ తీసుకోవాలా. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత పూర్తిగా బౌన్స్ బ్యాక్ అయ్యి టీడీపీకి తగిలిన తర్వాత ఈ వ్యవహారాన్ని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారిని కూర్చోబెట్టుకొని మాధవ్ గారితో కూడా చెప్పించే ప్రయత్నం గురించే నేనేం చెబుతున్నాను అంటే టీడీపీ జనసేన క్రెడిబిలిటీ అయిపోయింది, మీరు కూడా మాతో కూర్చోవాలి అని ప్రాధాన్యపడుతున్నారు. ఇందులో కానీ బీజేపీ అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి, అనవసరంగా లేని దాన్ని అంటే ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా అంటే ఉంది అని ఎక్కడా కన్ఫర్మ్ చేయని దాన్ని ఉంది అని నెత్తినెత్తుకొని, ఎన్డీఆర్ఐలో పూర్తిగా లేదని చెప్పినా కూడా ఇప్పటికీ ఉందని ప్రూవ్ చేయాలనే దాన్ని నెత్తినెత్తుకుంటే మాత్రం వీళ్ళ క్రెడిబిలిటీ పోయినట్టు. బీజేపీ ఏ ఓటు బ్యాంకుతో అయితే అధికారంలో కొనసాగుతుందో ఆ ఓటు బ్యాంకుని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఒకటి ఇక్కడ అసలు వీళ్ళు ఇంటెన్షనల్గా చేస్తున్నారు అనడానికి ఇంకొన్ని ఉదాహరణలు చూస్తా చూడండి. చెప్పండి. ఎగ్జాంపుల్, టీటీడీ చైర్మన్ కల్తీ జరగలేదు అంటే అమ్మయ్య దేవదేవుడికి ఎలాంటి అపచారం జరగలేదు, అది నేను అధికారంలోకి వచ్చింది రాకముందైనా వచ్చిన తర్వాత అయినా నేను చైర్మన్గా ఉన్నాను, మంచిగా జరిగింది, దేవదేవుడా నీ పైన పడ్డ నిందలను నువ్వే తొలగించుకున్నావు అని ఆనందపడతాడా? అట్ట చెప్పిద్ది సిట్టు, ఇందులో లేదని అట్ట చెప్పిద్ది. అంటే ఉండేదాకా నువ్వు ఊరుకునేట్లేవే. అసలు టీటీడీ చైర్మన్వి లేదు అంటే ఆనందపడాలా, బాధపడతావా నువ్వు? ఎందుకు అంత బాధపడుతున్నారు ఆయన? బిఆర్ నాయుడు, ఇక్కడ బిఆర్ నాయుడు గారి గురించి వచ్చింది కాబట్టి ఇంకొక మాట ఆయన చెప్పింది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు తిరుమలను దర్శించుకోలేదు అని చెప్పారు. అవును, అటు తొంగి కూడా చూడలేదంట బాబు. ఆ మూర్తి గారు కూడా సెంపెడి చెప్పాడు దీన్ని. రెండో పాయింట్, చంద్రబాబు గారికి నేను చేసినంత సేవ ఎవరు చేశారని ఈ పదవి నాకు తప్పితే వేరే వాళ్ళకి వస్తుంది అని కూడా మాట్లాడి ఉన్నారు. అంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఆయనకి కాంపిటీషన్ టైంలో. ఈ 2 సందర్భాలు మీరు తీసుకుంటే దేవుడి మీద భక్తితోనో వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనో ఆయనకి ఆ పదవి రాలా. నువ్వు నిజంగా భక్తి ఉంటే రాజకీయాలకు అతీతంగా నువ్వు తిరుమల దర్శించుకునేవాడు చేసుకోవాలి. అవును. సో నువ్వు రాజకీయాలకి అనుగుణంగా తిరుమలని దర్శించుకోలేదు ఒకటి 5 సంవత్సరాలు. నువ్వు చంద్రబాబుకు సేవ చేస్తే దక్కిన పదవని చెబుతున్నావు, కానీ నాకు దేవదేవుడి మీద భక్తి ఉండటం వల్ల నేను రెగ్యులర్గా పూజలు, ఈ ధార్మికమైన ప్రోగ్రామ్స్ చేస్తాను, ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటాను కాబట్టి నాకు మా పార్టీ వాళ్ళు దీన్ని అంటే ఈ పదవికి ఇతనే సూట్ అవుతాడని ఇవ్వలేదు. ఆయన స్టేట్మెంట్ మనం మాట్లాడేది కాదు. అడిగాడంట కదా సార్. అదే అడగటం ఒకటి. ఆయన ఏం చెప్పాడు, చంద్రబాబుకు సేవ చేస్తే వచ్చింది. అవును అవును. 5 ఏళ్ళు నేను తిరుమలకి వెళ్ళలేదన్నాడు. అవును. సో ఇంకోటి ఏంటి, మనం తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు అనేది బేసిక్. అవును.
మనం ఎవరైనా ప్రముఖులు దర్శనానికి వెళ్ళినా కూడా కెమెరా వాళ్ళు వచ్చి అడిగినా ఇక్కడ మాట్లాడకూడదని వెళ్ళిపోతారు. ఇది మనకు అక్కడ ఉంది కండిషన్. టీటీడీ చైర్మన్ పోస్ట్లో కూర్చున్న వ్యక్తే రాజకీయాలు మాట్లాడుతున్నాయి. ఎంత దిగజారిపోతూ ఉంటారా? నెక్స్ట్ ఇక టీడీపీ తోక ఛానల్ లాంటివి కొన్ని ఉన్నాయి కదా, హార్పిక్ వాడేశారు. ఓకే, హార్పిక్ వాడేశారు, ఇలా మాట్లాడుతున్నారు. వీళ్ళు ప్రెస్ మీట్లు ఏం మాట్లాడుతున్నారు, ఇది చాలా సెన్సిటివ్ విషయం, హిందువులకు సంబంధించిన విషయం, నేను వేరే కులాల గురించి మతాల గురించి మాట్లాడట్లేదని ఆవేశపూరితంగా, ఏంటి ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చాలా ఆలోచించి మాట్లాడాము. ఇంత ఆలోచించి మాట్లాడిన మీరు మీ ఛానల్లో హార్పిక్లో వాడేవి, టాయిలెట్స్లో వాడేవి కూడా లడ్డూలో కలుపుతున్నారు అని మాట్లాడుతుంటే వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు కదా? మరి ఎందుకు తీసుకోవట్లేదంటారు? వాళ్ళే కాబట్టి వీళ్ళే చేపిస్తున్నప్పుడు వీళ్ళే చేపిస్తున్నట్టు కదా సార్ అది. ఓకే, వీళ్ళు అన్న మాటను ప్రూవ్ చేసుకుని ఏదో విధంగా ఇప్పుడు నెపం వైఎస్ఆర్సీపీ మీద తుయ్యాలి కాబట్టి వాళ్ళ మీద ఏం మాట్లాడరు. ఇంకోటి కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, మాకేంటి భయం, మేము 5 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పుడు, అంటే మీరు అధికారంలో ఉంటారు కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేచ్చుగా. అంటే ఇట్లాంటి నిందలు కూడా వేసేవచ్చు దేవుడి మీద. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా మాకేంటి భయం అంటారు. నెక్స్ట్ ఈ టాపిక్ అంతా తీసుకెళ్ళి ఇప్పుడు ఏమైంది, జంతు కొవ్వు నిజంగా అసలు జంతు కొవ్వు ఉంది అని రిపోర్ట్లో పొరపాటున వచ్చి ఉంటే, రాదులేండి అసలు లేనిది ఆడి నుంచి వచ్చింది, కానీ వచ్చి ఉంటే ఈ పార్టీకి వైసీపీ పార్టీ క్లోజ్ స్థాపితం అయిపోయేది. సో అది ఆశించి ఇదంతా చేసిన తర్వాత ఇది జరగకపోయే తరకి ఆ ఫ్రస్ట్రేషన్ చూడండి. మెల్లగా ఇప్పుడు ఏమంటున్నారు, ఎవరైతే ఆ పార్టీయో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పరంపరను తెలుసుకొని మాట్లాడని అంటున్నారు. పరంపర అంటే ఏంటి అంటే ఆయన క్రిస్టియన్ అని చెప్పాలని చూస్తున్నారు. ఓకే, సరే పరంపరల గురించి ఒక్క నిమిషం మాట్లాడదాం సార్. ప్లీజ్ సార్ చెప్పండి. ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి పరంపర, వీళ్ళ కూడా మాట్లాడదాం, వీళ్ళ పరంపర కూడా చూద్దాం, పరంపర కూడా మాట్లాడదాం. ఓకే మాట్లాడండి. చంద్రబాబు గారు ప్రసిద్ధి గాంచిన 1000 కాళ్ళ మండపాన్ని పడగొట్టింది ఎవరు సార్? చంద్రబాబు గారు. విజయవాడలో 40 గుళ్ళు కూల్చింది ఎవరు సార్? చంద్రబాబు గారే అండి. హైదరాబాద్లో కానీ అమరావతిలో బుద్ధుడి విగ్రహం పెట్టించింది ఎవరు? చంద్రబాబు గారే. హిందూయిజానికి బుద్ధిజానికి తేడా తెలుసానికి? అంటే హిందూయిజం ఏంటి బుద్ధిజం ఏంటో తెలియకుండా బుద్ధుడి విగ్రహాలు పెట్టించుకొని బుద్ధిజం ఫాలో అవుతున్నారా హిందూయిజం ఫాలో అవుతున్నారా తెలీదు. ఆయన ఒక హిందూ ధర్మ పరిరక్షకులు, గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తున్నారా చెప్పారు? ఆయన చెప్పుకుంటున్నారు కదా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని. ఓకే ఓకే. రెండో వ్యక్తి అసలు దేవుడే లేడు, మా నాన్నగారు దీపారాజంలో సిగరెట్ వెలిగించుకుంటారని చెప్పాడు. వాళ్ళ అన్నగారు అయితే ఇంకొకడు ముందుకేసి దేవుడిని తిడతాడు, దేవుడు లేడు అంటాడు, దేవుడిని ట్రోల్ చేస్తాడు అసభ్యకరమైన మాటలతో. మీరు నాగబాబు గారి గురించి చెబుతున్నా సార్. నిన్న ఒక వీడియో చూశాను, ఆయన 2021 ఆగస్టు 21వ తారీఖున 22 ఆగస్టు 21వ తారీఖున ఒక ట్వీట్ చదివాను సార్. ఎంత దారుణం, దేవుళ్ళని తిట్టడం, ఉరివేసి చంపేయాలంట చచ్చే వరకు. అది ఎంత సాడిస్టు స్టూపిడు, నువ్వు ఎంత నార్కోటిక్, ఇంత మాటలు మాట్లాడాడు సార్. ఇంకొకటి చెప్తానండి, మా అమ్మాయికి బ్యాప్టిజం తీసుకున్నామని చెప్పాడు పవన్ కళ్యాణ్. అంటే బ్యాప్టిజం తీసుకుంటావు నువ్వు, సడన్గా అవసరమైతే షర్ట్ వేసుకున్నంత ఈజీగా మతం మార్చుకోగలవు. ఈయన ఒక హిందూ ధర్మ పరిరక్షకుడు, ఆయన ఒక హిందూ ధర్మ పరిరక్షకుడు, ఈయన ఒక హిందూ ధర్మ పరిరక్షకుడు. వీళ్ళిద్దరూ కలిపి పరంపర చెక్ చేయండి అని అడుగుతున్నారు కదా. పరంపర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరంపరను కూడా ఒకసారి చెక్ చేద్దాం సార్. ఓకే. తిరుమలలో 2 కొండలు కాదు 7 కొండలు తిరుమలవి అని జీవో తెచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. తిరుమల లడ్డుకు పేటెంట్ తెచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ఇంటింటికి వెంకటేశ్వర స్వామి యొక్క అన్ని చూసుకునే భాగ్యాన్ని కలిగించింది ఎవరు? ఆయనే, రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఏంటి మన అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా ఉంటాయి. అసలు ఎస్వీబీసీ ఎందుకు ఇన్ని ఛానల్స్ ఉంటే ఎందుకు పెడుతున్నారు, ఎవరి లాభం కోసం పెడుతుందని మాట్లాడారు. అంతే. ఇప్పుడు పవన్ గారు కూడా హిందూ నాయకులు హిందూ మత పెద్దలే గొడవలు పెడతారు, సమాజంలో మాట్లాడి ఉంటాయి. అవును. అంటే అసలు వాళ్ళు అవకాశాన్ని బట్టి ఏదైనా ఎస్వి యూనివర్సిటీ కూడా రాజశేఖర రెడ్డి బీఫ్ తినొచ్చు అని మాట్లాడిన వ్యక్తి అవసరమైతే తిన్నారు కదా ఆయన, కూర్చొని పెద్ద పెద్ద ముక్కలు అడిగి మరి మాట్లాడిన వీడియోలు దగ్గర కూర్చొని తిన్నారు. సో ఇక్కడ చూడండి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు పలు ప్రాంతాలలో పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి. వైజాగ్లో చాలా బాగుంటుంది సార్. నీ చూడలే సార్, మీరు జూబ్లీ హిల్స్ తీసుకున్నా, అమరావతి తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఎక్సలెంట్గా ఉంది. నేనేమంటాను, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంకి వస్తే ఏదైనా ఒక చారిత్రాత్మకమైన
ఒక మార్పు, విప్లవాత్మకమైన మార్పులు, అభివృద్ధి ప్రణాళిక వైజ్ కానీ ఈ ధార్మికంగా చూసుకున్నా కానీ చేసింది ఎవరన్నా ఉండారంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగినాయి. సో వీళ్ళ పరంపర, జగన్మోహన్ రెడ్డి గారి పరంపర ఇది సార్. అటువంటి వీళ్ళు అతని పరంపర అని ప్రజల్ని, అతను క్రిస్టియన్ అని ముద్ర వేసి హిందువులను దూరం చేయాలనే దురుద్దేశం తప్పితే నిజంగా హిందూ ధర్మంకి న్యాయం చేసింది ఎవరు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు? పరంపర ప్రకారం చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారే 7 కొండల జీవో ఇచ్చింది, రాజశేఖర రెడ్డి గారే తిరుపతి లడ్డుకి పేటెంట్స్ ఇచ్చింది అంటారు. రాజశేఖర రెడ్డి గారు ఎస్విబిసి యూనివర్సిటీ కూడా రాజశేఖర్ గారికి. ఇంకా ఉంటాయి సార్, చెప్పుకుంటా పోతే ఇంకా ఉంటాయి. ఎన్ని ఉంటాయి? పేదలకి పెళ్లిళ్ళు కళ్యాణం వస్తూ అవ్వచ్చు, మీకు కాలనీల్లోకి గుళ్ళకి ప్రచారం కానివ్వండి, ప్రసాదాల పంపిణీ కానివ్వండి, చాలా ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు కాలనీనక మార్గాన్ని రెన్యువేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి చేశాడు, లేదు తిరుమలలో ఫ్లైఓవర్ వేసిన వీళ్ళే చేశారు. మీరు ఏ ఇన్సిడెంట్ తీసుకున్నా ఏదో రాజశేఖర రెడ్డి చేశారు, లేదు జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరు అంటే బుద్ధుడు విగ్రహాలు పెట్టుకుంటూ గుళ్ళను కూల్చుకుంటూ ఈరోజు ఒక అతను హిందూ ధర్మ పరిరక్షకుడిగా వస్తారు. బ్యాప్టిజం తీసుకున్నామని చెప్పుకుంటూ, దేవుళ్ళను ఉరేయాలని చెప్పుకుంటూ, వీళ్ళంతా ఏమంటారు సిగరెట్ దీపారాజంలో సిగరెట్లు వెలుచుకునే వాళ్ళు ఈరోజు హిందూ ధర్మ పరిరక్షకులుగా వస్తారు. ఇవన్నీ చేసిన వాళ్ళు ఏమో వీళ్ళ పరంపరను చెక్ చేసుకోమని ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? తెలియక సార్ ప్రజలు అవివేకులు అనుకునే స్థాయి వెళ్ళిపోయి, ఆ స్థాయికి వెళ్ళిపోయి ప్రజలు మనం ఏం చెప్పినా అంటారు. ప్రజలు అవివేకులు అనుకున్నప్పుడు వస్తాయి ఇలాంటి థాట్స్. ఓకే, వాస్తవాలను బయట పెడితే ఎవరు అవివేకులు. ఇప్పుడు చూడండి, కర్నూలు వెళ్ళారు, నిన్నేమైంది? ఓ పక్క పోతిరెడ్డిపాడు దగ్గర అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఓరియంటెడ్ వైఎస్ఆర్సీపీ చేసింది. అదే సమయంలో జల సంఘాలని మీటింగ్ పెడితే ఇక్కడ ఫ్లాప్ అయింది. అవును, అయ్యే తరగా ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇప్పుడు ఈ తిరుమల లడ్డూని మెల్లగా తిప్పి అంటే శ్రీశైలానికి కూడా తీసుకెళ్లారేంటి? శివరాత్రి రాబోతుంది సార్. శివుడు అందరూ శివుడు ఓరియంటెడ్గా ఫాలోఅప్లో ఉంటారు. అంటే హిందూ ధర్మానికి, హిందూ దేవుళ్ళకి డ్యామేజ్ చేసైనా నేను మాత్రం అధికారంలో ఉండాలి. ఇటు విక్టిమ్ ని చూపించాలి, ఇతనే దోషిలా ఇతను చూపించి నేనే అని. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు హిందూ ధర్మ పరిరక్షకులు, ఇప్పుడు వీళ్ళిద్దరు ఆ పరిరక్షణ బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ముందు ఎదురతని మీద నెపం వేయటానికి హిందువుల మనోభావాలను మళ్ళీ దెబ్బతీస్తున్నారు వీళ్ళు. మళ్ళీ సార్ ఒక్కటైతే గుర్తుపెట్టుకుని ఫైనల్గా నేను ఒకటి చెబుతా చూడండి. అలిపిరి ఇన్సిడెంట్ గుర్తుందా? బాంబ్ బ్లాస్ట్ గుర్తుంది సార్. 2003 2 or 3 2 ఇది బిఫోర్ ఎలక్షన్స్ 2004 బిఫోర్ ఎలక్షన్స్లో బ్లాస్ట్ జరిగితే కాంగ్రెస్ వాళ్ళు నక్సల్స్కి సపోర్ట్ చేస్తూ ఈ దాడిలో కాంగ్రెస్ కుట్ర ఉందని కూడా ఆరోపణ చేశారు. అవును, ఆ రోజున మన చంద్రబాబు నాయుడు గారు అలా స్టేట్మెంట్ చేశారా? ఓకే, ఆ రోజున తిరుమల దేవస్థాన పరిధి అయిన అలిపిరిలో జరిగింది. అవును, ఆ ఘటన అలిపిరి దగ్గరలో అసత్యాలు ఆరోపణలు చేసిన ప్రతిఫలం కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 10 years దూరంగా ఉన్నారు. మరి ఇది చూసుకుంటే చాలా పెద్ద. మరి ఇప్పుడు ఈసారి ఏకంగా వెంకటేశ్వర స్వామి మీదే నిందలేస్తున్నారు. ఇదివరకు మీరు వేసిన నిందలు, అసత్యాలు కేవలం కాంగ్రెస్ మీద. ఈసారి దేవదేవుడి మీద, దేవదేవుడి ప్రతిష్టను దిగదారుస్తూ ఆ లడ్డు మీద, ప్రసాదాల మీద చేస్తున్నారు. ఈసారి అసలు జీవితంలో అధికారం వచ్చిందంటారా? నాకైతే నమ్మకం లేదు సార్. అలా అంటే ఇప్పుడే గుండె అయిపోతుంది సార్ చాలా మంది. అంటే దేవుణ్ణి అంతలా నమ్మే నాకైతే మరి ఆ రోజున కేవలం కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తే అది అసత్యం అవటం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు దూరం అయ్యారు. ఇప్పుడు ఎన్నేళ్ళు దూరం అవుతారు సార్? ఇది గనక ప్రజలు దేవుడు కనుక సీరియస్ తీసుకుంటే జీవితాంతం దూరం, ఎప్పటికీ ఉండదు అధికారం, ఎప్పటికీ హైలీ ఇంపాసిబుల్ అది సార్. ఇప్పుడు మొత్తానికి ప్రజలకి ఈ విషయాన్ని చేరవేయడంలో సంబంధిత పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారేమో నాకు అనిపిస్తుంది. ఉన్నారు సార్, ఎందుకంటే ఈ ఆరోపణలు చేసిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు రిపోర్ట్లో లేని దాన్ని రిపోర్ట్ ఇట్ట పట్టుకొని జంతుకో ఆ రిపోర్ట్లో ఉన్నదేం చూపిరు చదవరు. అందుకే ఇంగ్లీష్ మీడియం వద్దనేది వీళ్ళు. అది ఎవరికి అర్థం కాకూడదు. పట్టుకొని అది పదే వీళ్ళైతే జనాల్లో తీసుకెళ్ళిపోయారు. జరిగిపోయింది, వైసీపీ హయాంలో తప్పులు జరిగినాయి. వీళ్ళు ఏం చేశారు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ సిట్టు, సిబిఐ, సుప్రీంకోర్టు ఇవన్నీ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇవి కూడా ఎవరు వాళ్ళు లోకల్ బాడీ కమిటీ లాగా సిట్ అయిపోతే
వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా సిబిఐతో ఎంక్వైరీ చేయాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించిన తర్వాత సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి చేపించింది. అవును. సో ఈ రిపోర్ట్లు ఈ ప్రొసీజర్ అయ్యే వరకు వాళ్ళు పాపం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఈ ఈ నిందల నుంచి బయటపడేలాగా కోరుకుంటూ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ ప్రూఫ్లు, ఇప్పుడు వాళ్ళు ప్రూఫ్లు లేకుండా వాళ్ళు చేసినంత ఈజీగా వీళ్ళు చేయలేరు. ప్రతి పార్టీకి ఒక స్టాండ్ ఉండేది సార్. వైసీపీకి ఉన్న బ్యాడ్ లక్ ఏంటంటే నిజాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేరు. అవును. వాళ్ళేమో లేని దాన్ని కూడా అభూత కల్పనలాగా తీసుకెళ్ళగలరు. సో వాళ్ళు తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు వైసీపీ స్టార్ట్ చేసింది ప్రజల్లోకి తీసుకెళ్ళటం. ప్రజలు ఎందుకంటే సార్ పార్టీలకు అతీతం సార్, ఏ పార్టీ ఏం చెప్పినా ఈ విషయం సెంటిమెంట్, హిందువుల సెంటిమెంట్ అందరూ ఫాలో అవుతున్నారు. ఏం జరుగుతుందని చాలా డీప్గా రిపోర్టుల్లో ఏముందనే దాన్ని సైతం ఫాలో అవుతున్నారు. ఈ విషయంలో ఫాలో అవుతారు సార్. ఎందుకంటే దేవునికి సంబంధించిన విషయంలో నేనైతే మాట్లాడలేను, మీరు కూడా నాకు తెలిసి చిన్న సార్ భయం భక్తి రెండిట్లో ఏదున్నా మాట్లాడలేం. భయం ఉన్నా మాట్లాడలేం, భక్తి ఉన్నా మాట్లాడలేం. ఈ రెండు లేని వ్యక్తులే ఇంత అరాచకమైన స్టేట్మెంట్లు, జంతుకో కలిసిపోయిందని అపవిత్రంగా మాట్లాడిన వాళ్ళు అది కంటిన్యూషన్ ఇప్పుడు కూడా సిట్ రిపోర్ట్ ఫైనల్ కాదన్నట్లు ఇది ప్రిలిమినరీ. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, కమిటీ వేస్తామంటున్నారు. అది గైడ్ లైన్స్ అలా ఉండేలే సార్. దీని మీద యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళ రిపోర్ట్ ఫైనల్ సార్. అది ఆ ఫైనల్ రిపోర్ట్లో ఎవరైతే తప్పు చేసినట్లు ఉన్నాయో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కమిటీ వేసుకోవచ్చు. కాకపోతే ఏకసభ్య కమిటీ అంటే మీరు చెప్పింది రాయడానికి లాగుంది. ఏకసభ్య కమిటీ అంటారు. ఆ కమిటీ ద్వారా మళ్ళీ ఏదో చెప్పియాలని ప్రయత్నమే కానీ డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ ఈసారి వెయిట్ చేయదు సార్. ఈ రిపోర్ట్ల ద్వారా ఏం జరిగింది, ఎవరి హయాంలో శాంపిల్స్, ఎవరి హయాంలో ఇవి వాడబడ్డి ఇవన్నీ ప్రజలకి గట్టిగా చేర్చే ప్రయత్నం అయితే 200% వాళ్ళు చేస్తారు. అంటే రాజకీయం నిన్నటిదాకా చేయకూడదు, ఈరోజు చేయొచ్చు. ఇంకోటి సార్, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇక్కడ ప్రపంచ దేశాల్లో భక్తులు ఉన్నారు మనకి వెంకటేశ్వర స్వామికి. ఎస్పెషల్లీ ఇండియా మొత్తం చూస్తుంది మనల్ని ఈ లడ్డూ రో గురించి. ఇందులో ఇంత మనం రాజకీయానికి చేసి 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 వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ఎందుకు దెబ్బతీయటం అని, ఎవరు తగ్గితే వాళ్ళు తప్పు చేసి తగ్గారు అనే పరిస్థితి ఇప్పుడు రాజకీయంగా. కానీ అది అంతే ఉంది పరిస్థితి బయట. ఎవరు ముందు తగ్గితే వాళ్ళు తప్పు చేసి తగ్గారని రెండో వర్గం అనుకునేది, రెండో పార్టీ. అందుకని ఇక ఇది ఎక్కడికి వెళ్ళి ఆగిద్ది ఏంటి అనేది అంటే సుప్రీంకోర్టే ఇన్వాల్వ్ అయ్యి, నేషనల్ మీడియా కూడా చాలా ఇంట్రెస్ట్ లేదు బీజేపీ ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరు మాట్లాడద్దు, ఎవరు దీని గురించి మాట్లాడకూడదని సిట్ రిపోర్ట్ వచ్చేసింది. కాబట్టి దానికి అనుగుణంగా తప్పులు చేసిన వాళ్ళని శిక్షిస్తే కొంతమేర భక్తులు ఆనందపడతారు. నిన్న మీరు మీటింగ్లో అప్పుడు బోర్డు మెంబర్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా? ఉండదు సార్, వాళ్ళు ఇంతవరకు విచారణే చేయాలా. అది ఎందుకంటారు అసలు? అంటే అధికారంలో ఉంటే వాళ్ళు ఏం చెప్తే అది సార్. అసలు ఇవన్నీ కాదు, మళ్ళీ ఒక చిన్న లాజిక్ ఆలోచిస్తుంది. చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పదే 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 ఇప్పుడు టీటీడీ అనేది ఇండిపెండెంట్ బాడీ, ఒక ట్రస్ట్. అవును కదా, దాంట్లో పొలిటికల్ యాంగిల్ చైర్మన్ వరకు ఉంటుంది. అవును. ఇక మిగిలినవన్నీ ఏంటి, అవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు. పొలిటికల్ అంటే కమిటీ, పాలక మండలి అండ్ చైర్మన్. అవును, బోర్డు ఒకటి, బోర్డు అండ్ చైర్మన్. మిగిలినవన్నీ కూడా ఎంప్లాయీస్, పర్మనెంట్ గాను గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు ఏమి అధికారం మారితే ఇక్కడ కాకపోతే డెప్యుటేషన్ ఇంకో చోట ఉంటారు అంతే. వాళ్ళు ప్రభుత్వ ఎంప్లాయీస్, బోర్డులో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, అదే అంతే కదా. ఇక్కడ మీరు కానీ ఆలోచిస్తే వైవి సుబ్బారెడ్డి గారు, ఈవో ధర్మారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురే చేశారు 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 అని మాట్లాడారు. ఎవరి పేర్లు లేవు. ఈ ముగ్గురు పేర్లు లేనప్పుడు మరి ఉద్దేశపూర్వకంగా ఒక పార్టీకి అంటగట్టాలని చూశారు కదా మీరు. అవును కదా, ఈ ముగ్గురు పేర్లు లేవు కదా. అదే డైజెస్ట్ అవట్లా. కేంద్రంలో మనమే ఉండం, ఏడా మనమే ఉండం, మనం అనుకున్న కమిటీని వేసాం. అయినా భయం భక్తి ఉన్న వాళ్ళు చేసి ఉంటారు సార్ ఇన్వెస్టిగేషన్. సార్ ఇవి చాలా సెన్సిటివ్ మ్యాటర్ సార్. దేశమే మత కల్లోలాలు ఇలాంటి వాటిల్లో దేశం అంటే అలాంటి సిట్టు, అలాంటి ఎంక్వైరీల్లో ఎవరు కూడా తప్పు చేయరు. అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని వర్క్ చేస్తారు. ఎందుకంటే ఈ మత కల్లోలాలు వీటికి సైడ్ వెళ్ళిపోతాయి. మతం, కులము, సెన్సిటివ్ మ్యాటర్స్. అలాంటిదే ఈ సబ్జెక్ట్ కూడా. రెండు మతాల మధ్య గొడవ కాకపోయినా చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. సో దీంట్లో ఒక పార్టీకి కొమ్ముగాయాలి కాబట్టి పర్సనల్గా తీసుకోరు. సో వాళ్ళు కూడా సిట్లో ఏం చెప్పారు, ప్రజెంట్ అయితే కల్తీ జరిగిందని వాడారు. గతంలో కూడా జరిగి ఉండొచ్చు. 2022 నుంచే
జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఏఆర్ డైరీ కానివ్వండి, బోలేబాబా కానివ్వండి, ఎన్ని ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ అయినా అప్పటి నుంచి జరిగి ఉండొచ్చు. అవి ఎప్పుడు 2018 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బోలేబాబా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అవును. మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీ చేసి ఎంక్వైరీ చేసి అతను డిస్క్వాలిఫై చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అవును. జనరల్గా వ్యాపారం ఏం చేస్తాడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో టెండర్ వేయించుకొని టెండర్ దక్కించుకొని L1గా మళ్ళీ వాళ్ళ త్రూ సప్లై చేసుకుంటున్నాడు. అది జనరల్గా వ్యాపారులంతా అంతే చేస్తారు. ఓకే. సో ఎవరన్నా ఇక్కడ ఒక వెండర్, ఒక వ్యాపారి తప్పు చేసి ఉంటే శిక్షించండి. లేదు క్వాలిటీ లేదు అని తెలిసి కూడా ఎంప్లాయీస్ ఎవరన్నా డబ్బులు తీసుకొని సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా శిక్షించండి. కానీ దీన్ని మొత్తాన్ని ఒక రాజకీయ కోణంలోకి తీసుకొచ్చి దేవుడు ప్రతిష్ట దెబ్బతింటున్నా కూడా మాకు అనవసరం అన్నట్టు వ్యవహరించారు కదా. ఫస్ట్ చూడండి, ఈ కేసు స్టార్ట్ అయినప్పుడు 320 రూపాయలకి నెయ్యి దొరికితే నిన్న కూడా 9 మంది కూర్చొని ఎట్లా అంటున్నారు సార్ అది ఎంత తక్కువ దొరికితే గృహిణులకు కూడా తెలిసిద్ది కదా అని మాట్లాడతారు చంద్రబాబు గారు. బాబు, నీ హెరిటేజ్లో నీకు తెలుసు నెయ్యి ఎలా తయారైద్ది. అసలు మన రాష్ట్రం మొత్తంలో నెయ్యి తక్కువకి ఎందుకు దొరికిద్దో నీకే బాగా తెలుసు, ఎందుకంటే నీకు హెరిటేజ్ ఉంది కాబట్టి. సార్ పచ్చి పాల మీద తీస్తారు సార్, ఆ పాలేమో మనకి టోన్డ్ మిల్క్గా అమ్ముతున్నారు. ఒక ప్రాసెసింగ్ కాస్ట్ తప్పితే ఏమీ పడదు. 2014 నుంచి 19 మధ్య 320 కూడా కాదు, 290 కొన్న రోజులు కూడా ఉన్నాయి. 70 నుంచి 90 మధ్యలో కొన్నారు. ఇప్పుడు కూడా 411 రూపాయలే ఉంది అంతే. చెప్తానండి, తక్కువ కొంటే క్వాలిటీ లేకపోతే అని ముందు ప్రాపగాండా చేశారు. తర్వాత ఏం చేశారు, టెండర్ ప్రొసీజర్ మార్చి కొత్త టెండర్లు పిలిచి రేటు పెంచి కేజీకి 25 లంచం తీసుకున్నారని రాశారు. అవును. కేజీకి 25 లంచం తీసుకున్నారు, 230 కోట్లు అంటారు. 60 లక్షలు ఇంటూ 25 రూపాయలు వేసినా కూడా 15 కోట్లు పంచాయతీ అవ్వాలి. కానీ 230 కోట్లు ఎట్లయితే ఇది ఇంకో దారుణం. ఒకవేళ రేటు పెంచడం వల్ల లంచాలు తీసుకుంటున్నారు అంటే మీరు ఇంకా పెంచి ఇచ్చారు కదా. ఇప్పుడు పెంచి ఇచ్చారు కదా. ఆయన మళ్ళీ నిన్న దాంట్లో ఏమంటాడు, బల్క్ కలెక్షన్ చేయగలిగిన కంపెనీలు నందిని, సంఘం ఇలాంటివి ఉండగా మీరు అలాంటి ఊరు పేర్లు అన్నిటికి ఇచ్చారు అన్నారు. 2014-19 మధ్య మీరు కూడా నందినికి ఇవ్వలా. టెండర్ ప్రొసీజర్లో L1 తక్కువ ఉందని మీరు మహారాష్ట్రను బోలేబాబాని తెచ్చి మీరు ఇచ్చిందే. సో వాళ్ళు చేసే ప్రతి ఆరోపణ తిరిగి వాళ్ళకే తగులుతుంది సార్. ఇది ముమ్మాటికి వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం కిందే నేనైతే ఫీల్ అవుతాను. ఎందుకంటే అంత ఈజీ కాదు వెంకటేశ్వర స్వామితో. అసలు ఎంత దారుణం సార్, నన్ను ఏం మాట్లాడతాడు, ఇదంట డబ్బు కోసం చేయలేదంట వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వెంకటేశ్వర స్వామి యొక్క ఏమంటారు ఇది సార్ పవర్ శక్తిని తగ్గించడానికి చేశారంట. అసలు వెంకటేశ్వర స్వామి శక్తిని తగ్గించగలిగే వాడు ఎవడన్నా ఈ భూమి మీద ఉంటాడా? అది హిందూ ధర్మ పరిరక్షకులుగా మాట్లాడుకునే మీకు ఉన్న తెలివితేటలు ఇవా? అంటే వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి తగ్గించేంత వీరులు వీళ్ళంతా ఇంకా ఉండారా? ముల్లోకల్లో ఉంటారా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం లేదు, ఇక ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో మభ్య పెట్టేసేయాలి, మాటలతో మాయ చేసేయాలి. వెంకటేశ్వర స్వామి శక్తి తగ్గించ ఈ కాంటెక్స్లో ఎదుటి వాళ్ళని ఐడిపాపం చేయాలి అంతే. ఏం కాదు సార్, ఆయనకి తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎలా చూసుకోవాలో. మొన్న వెంకటేశ్వర స్వామికి అక్కడ హారతి ఇస్తుంటే దగ్గర పడిపోయింది హారతి. ఒక కామెంట్ పక్కన ఏం చేశారు సార్, 2029 నుంచి నీకు అధికారం లేదంటే కింద కూడా ఇలా హారతి ఇస్తున్నారు, పడిపోయింది సార్. ఎన్నిగా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ లడ్డులో కల్తీ జరిగింది అనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేశారనేది నేనైతే బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక పార్టీని దెబ్బకొట్టడానికి హిందుత్వాన్ని నెత్తినేసుకొని సర్వైవ్ అవ్వాలనే ఆశతో స్టార్ట్ చేసిందే కానీ లేకపోతే మీరు ఏదైతే శాంపుల్ తీసుకున్నారో ఆ శాంపుల్ రిజెక్ట్ అయిన శాంపుల్ నెక్స్ట్ వెంటనే ఎలా అప్రూవ్ పాస్ అయింది అంటే ఒకటి మీరు పంపిన శాంపిలే అందులో దయ ఉండదు. కరెక్ట్, అంతే కదా చెప్పింది 100% కరెక్ట్. లేదు అంటే కల్తీ నెయ్యిని మీ హయాంలో మీరు వాడి భక్తులు పెట్టారు. నేను అది జరగకూడదని కోరుకుంటున్నా. నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతినద్దు సార్. అసలు ఇప్పుడు జనరల్గా ఏంటి, పామాయిల్ అయిన కల్తీయే కదా అంటే ఒక వెండర్ చేసిన దానికి ప్రభుత్వాలు బలి అవ్వకూడదు. ఇప్పుడు చూడండి, స్కిల్ స్కామ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకో. 371 కోట్లు అయితే ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఈడీ కేసు నడుస్తుంది. షెల్ కంపెనీలు సీమన్స్ వచ్చి అసలు మాకు సంబంధం లేదు అగ్రిమెంట్తో, ఇదంతా స్కామ్ అన్నీ చెప్పేసిన తర్వాత 36 మంది కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు కొట్టేసుకున్నారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అంతా సక్రమంగా నడుస్తుంది అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో సైన్ పెట్టారంట 36 మంది కూడా రకరకాల లెవెల్స్లో. 371 కోట్లు ఏమైనాయి ఎవడో చెప్పరు. ఇక్కడ ఒకవేళ ఇప్పుడు ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాను నేను.
అక్కడ ఉన్న ఎంప్లాయీ ఉన్నాడు సార్, వాళ్ళకి ఏ ల్యాబ్ అయితే ఇచ్చారో, వాళ్ళకి ఏదైతే చేయమన్నారో ప్రొసీజర్ అది చేశారు. అందులో త్రూ అవును వాటిని, పాస్ అవున వాటిని రిజెక్ట్ చేస్తున్నారు, పాస్ అయిందని లోపల పంపుతున్నారు. వీళ్ళది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అవుదా? అవుతుంది. నువ్వు కత్తికుండా యుద్ధానికి పంపితే ఎంత చేయగలడో అంతే చేస్తాడు. కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్ని టీటీడీలో పనిచేసే వాళ్ళనే కదా మీరు కేసులన్నీ పెట్టి అరెస్ట్ చేసింది. అంటే 371 కోట్లు లిటరల్గా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వెళ్ళిపోయినాయి అని తెలిసి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఏడు అసలు ఏం జరిగింది అనేది అంతా కాన్స్పిరసీయే. ఇప్పుడు సిట్ వచ్చి కొన్ని ఐడెంటిఫై చేసింది ఒప్పుకుంటాం, కానీ ఇక్కడ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉండదు. పాపం సార్ ఇది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని అంటే ఏం చేశాడు చూడండి, డైవర్షన్ పాలిటిక్స్. నేను నమ్మేది 100 days పాలన బుడమేరో దాటి ఎలక్షన్ మీద డైవర్షన్. ఇది ఎంత పెద్ద డైవర్షన్ అంటే, ఒకటి హిందుత్వ ఓట్లు పర్మనెంట్గా ఉండాలి, వైసీపీని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో చేసిన ఎలిగేషన్స్. అది కూడా 2 నెలలు దాచుకొని చేయాల్సిన పని లేదు. స్పెషల్ డేట్స్లో చేశారు. అది కూడా 100వ రోజు పాలన, నెక్స్ట్ డే Form 20లు. సో ఇంత పెద్ద ఎలిగేషన్ చేసిన తర్వాత దీంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ కేసులో లేకపోవటం అసలు బాధ అదే. ఇప్పుడు ఏదో విధంగా దీన్ని కొంతన్నా ఉంది అని ప్రూవ్ చేసి అందులో వీళ్ళ రాజకీయ కక్ష వేధింపుల భాగంగా ప్రభుత్వ ఉద్యోగులను బలి చేయడం. చూడండి ఎలా ఉందో. అంతే కదా, చాలా క్షుణ్ణంగా మీరు బాగా వివరించారు. అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నా ఈగర్గా, నెక్స్ట్ వీక్ అయినా ఎప్పుడైనా కూడా ఆ Form 21 పంచాయతీ ఏంటి, తప్పకుండా సార్ చేద్దాం. ఎవరైతే ఈఓ సిగ్నేచర్స్ స్టాంపులు ఆ పంచాయతీ కూడా బయట తీయాలి. ఆర్ఓ అండ్ అబ్జర్వర్, ఎలక్షన్ అబ్జర్వర్, ఆ స్టాంపులు ఏంటి, డేట్స్ అన్ని చూపిద్దాం. ఇంకా ఉండే కొన్ని, ఇంకా ఉండే, నేను ఇప్పుడు రివీల్ చేయను, ఆ రోజు రివీల్ చేద్దాం. అందులో కొన్ని సెన్సేషన్స్ ఉంది. ఓకే సార్, చూసారు కదా, మనం దేవుడిని నమ్ముతాం, ఆయన పవర్ ఎవడు తగ్గించలేదని నమ్ముతాం, ఆయనకున్న అతీతమైన శక్తి, అంత బలం మనుషులు తగ్గిస్తారంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అండ్ రాబోయే రోజుల్లో మీకు మంచి మంచి వాస్తవాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా వివరించి మీకు అందిస్తాం. దానికి ఇంద్రనీల్ లాంటి వారు, అదేవిధంగా ఇంకా కొంతమంది గెస్టులు పిలిపిస్తున్నాం. ఒకటే, వాస్తవాన్ని గమనించండి, తప్పేమన్నా కింద పెట్టండి, కామెంట్ రూపంలో మేము ఆన్సర్ చేస్తాం. సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై స్టూడియో. థ్యాంక్ యూ.